హాయ్ అండి అందరికీ. మటను ఒక అర కేజీ మటన్ తెచ్చామండి. దాంట్లోకి ఒక్క స్పూను కారం ఇంకొకరు వేద్దాంలేండి. పసుపు అండి, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. శుభ్రంగా చేతితో ఒక్కసారి కలుపుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లోకి గిన్నె పెట్టుకున్నాక ఇగో 2 చెక్క ముక్కలు, లవంగాయలు ఆ 2, ఇగో కొంచెం కొబ్బరి, ఇగో ఒక 10 జీడిపప్పు పలుకులు, ఇదిగోండి కొంచెం దోరగా వేగితే చాలు. ఇంకా తీసి గిన్నెలో పోసుకుందాం. ఆయిల్ వేసుకుందాం 2 స్పూన్లు. జీలకర్ర వేసుకుందామండి. కొంచెం ముక్కలు వేసుకుందాం. 2 గడ్డలు కోసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు. చిన్న సైజు అయితే 2 అండి. నేను హాఫ్ కేజీయే కదా మటను, అందుకని అవి కొంచెం ఫ్రై కావాలి. చిన్న జార్ తీసుకున్నాను. ఆ జార్లోకి అల్లం ముక్కలు, చిన్నులపాయ ముక్కలు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వీటిలో వేసేసుకుందాం. ఇంకా మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇదిగో ఇలా ఉంటే చాలండి. ఇంకా ఎక్కువగా ఇదిగో చూసారా, ఇంకా చాలు, తీసేద్దాం. ఇంకా ఉల్లిపాయ ముక్కలు అట్ట మగ్గినాయి కదా, ఇంకా మనం మటన్ వేసుకుందాం. మటన్ వేసుకొని ఒక్కసారి తిప్పుకుందాం. శుభ్రంగా తిప్పుకొని మూత పెట్టుకుందాం. 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మట్టికి మగ్గాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం అండి. అదిగో 5 నిమిషాలు చూసారా ఎంత చక్కగా ఉందో. ఇంకా దీంట్లోకి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. మగ్గిపోతాయి. ఇవి ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గనిద్దాం. వీటిని మూత పెట్టేసుకొని 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాలు అయిందండి. టమాటా ముక్కలు వేసి తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా 2 కలిపి ఉన్నాయండి. అవి కూడా వేసుకున్నాక శుభ్రంగా తిప్పుకుందాం. తర్వాత మనం పేస్ట్ చేసేసుకున్నాం చూడండి, ఆ పేస్ట్ కూడా దీంట్లోకి వేసుకుందాం. ఒట్టిదే చూస్తుంటేనే మంచి స్మెల్తో మంచి వాసన వస్తూ సూపర్గా ఉందండి. మటన్ కూడా లేత పొట్టేలది. మా వారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కోసుకుంటుంటే వాటిల్లో కుప్పల లెక్క ఏంటండి. ఆ కుప్పల లెక్క నాకైతే తెలియదు. కాటాల లెక్క అయితే కాదు. 10 మంది మేనో ఏమో కుప్పల లెక్క వేసుకున్నారంట. మేమన్నాము చిన్న కుప్ప చాలే అన్నాము. అందుకని ఒక హాఫ్ కేజీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇదిగో ఇది కూడా కొంచెం మగ్గనిద్దాం. ఒక 2 నిమిషాలు. ఇదిగో చూద్దాము. వావ్, చాలా బాగా వచ్చింది చూసారా. ఒక చుక్క వాటర్ పోసుకొని శుభ్రంగా ఉడకబెట్టేసుకుందాం. చూసారా ఎంత గ్రేవీ వచ్చిందో. మటను, కమ్మగ జీడిపప్పు, ఎండి కొబ్బరి అంతా పడింది కదా, మంచి గ్రేవీ వచ్చింది. దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకుందాం. ఎండండి కాసిన వేస్తున్నాను, చాలు. ఇంకా మగ్గిపోతుంది. మూత పెట్టేద్దాము. చాలు. మూత పెట్టేద్దాం. పెట్టేసి అంతే మటికి ఉండవాకండి. కొంచెం తిప్పుకుంటూ ఉండండి. ఇదిగో కొంచెం తిప్పుకుంటూ ఉండండి. అంతే మటుకు మూత పెట్టేసి ఉంచవాకండి.
సరే, మటన్ అయితే ఉడికింది, మనకి చక్కగా అవపడుతుంది చూడండి, శుభ్రంగా ఉడికిపోయింది. చూడండి కాలిపోతుంది. ఇదిగో మటన్ అయితే సూపర్గా ఉడికింది మనకి. అదిగో ఇక చాలండి, ఇంకా మనం స్టవ్ ఆపేసుకొని కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం. ఇంకొకే, ఇంకా స్టవ్ ఆపేసుకుందాం అండి. మటన్ గ్రేవీతో ఎంత చిక్కగా వచ్చిందో చూసారా. ఈ గిన్నెలో తీసుకుందాం. కొంచెం కొత్తిమీర, మంచి కాజుతో మటన్ కర్రీ ఎంత రుచిగా ఉంటుందో అసలు సూపర్ అండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి. మా అబ్బాయి పెట్టి చూపిస్తాను.